we discuss about President of India. The President is the constitutional head of the Indian Union. భారత రాష్ట్రపతి గారు రాజ్యాంగపరమైనటువంటి అధిపతిగా ఉంటారు. హీ ఈజ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి మొట్టమొదటి పౌరుడిగా కూడా చెప్పొచ్చు. అండ్ హీ ఈజ్ ఆల్సో ఏ నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ది ఇండియన్ యూనియన్. ఈ భారతదేశానికి నామమాత్రపు కార్యనిర్వహణాధికారిగా భారత రాష్ట్రపతి ఉంటారు. అలాగే ది ఇండియన్ కాన్స్టిట్యూషనల్ మేకర్స్ అడాప్టెడ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఫ్రమ్ యూకే గవర్నమెంట్. బ్రిటన్ దేశం నుంచి పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు తీసుకోవడం జరిగింది. ఈ బ్రిటన్ దేశంలో ది కింగ్ ఆర్ క్వీన్ ఆఫ్ బ్రిటన్ యాక్ట్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రిటన్. ఈ బ్రిటన్ దేశంలో రాజు లేక రాణి అనే వాళ్ళకి ఎలా నామమాత్రపు అధికారాలు ఉంటాయో అట్లాగే భారతదేశంలో కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా నామినల్ ఎగ్జిక్యూటివ్స్ నామమాత్రపు అధికారాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే భారత రాష్ట్రపతులుగా వ్యవహరించిన వాళ్ళ యొక్క పేర్లు, ఫోటోలు కూడా మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎగ్జాంపుల్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈజ్ ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకిర్ హుసేన్, వివి గిరి, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నీలం సంజీవ్ రెడ్డి, జ్ఞాని జైల్ సింగ్, ఆర్ వెంకటరామన్, శంకర్ దయాల్ శర్మ, కేఆర్ నారాయణన్, ఏపీజే అబ్దుల్ కలాం. అండ్ ఆల్సో ప్రతిభా పాటిల్ ఈజ్ ది ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిగా చెప్పొచ్చు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారిని. అలాగే ప్రణబ్ ముఖర్జీ ఈజ్ ది 13th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎట్ ప్రజెంట్ ది 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ రామ్నాథ్ కోవింద్. అయితే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి చెప్పుకుందాం. భారత రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి అధికారాలు ఏంటంటే హీ ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది ఇండియన్ యూనియన్ అండ్ హీ ఈజ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి మొట్టమొదటి పౌరుడిగా ఉంటాడు భారత రాష్ట్రపతి గారు. అట్లాగే రాజ్యాంగపరమైనటువంటి అధిపతిగా ఉంటారు. అలాగే నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్గా ఉంటారు. నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటంటే నామమాత్రపు కార్యనిర్వహణ అధికారాలను కలిగి ఉంటారంట. అలాగే హీ ఈజ్ ఆల్సో కస్టోడియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తారు. అయితే క్వాలిఫికేషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఒక రాష్ట్రపతి గారికి అవ్వాలంటే ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటంటే హీ షల్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారత పౌరుడై ఉండాలి. అలాగే హీ షల్ బి కంప్లీటెడ్ ది ఏజ్ ఆఫ్ 35 years, 35 సంవత్సరాల వయసు నిండినటువంటి వ్యక్తి అయి ఉండాలి. అలాగే హీ షల్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఎయిదర్ యూనియన్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ గవర్నమెంట్స్. అంటే కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ లేదా స్థానిక ప్రభుత్వాల్లో కానీ ప్రభుత్వ ఆదాయం పొందేటువంటి పదవిలో ఉండకూడదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అతను రాజీనామా చేసి మాత్రమే భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలి. అదర్ క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ బై ది పార్లమెంట్ అంటారు. భారత పార్లమెంట్ యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నటువంటి అర్హతలు ఉంటే అతన్ని భారత రాష్ట్రపతిగా మనం ఎన్నుకోవడానికి ఒక అర్హతలు ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆర్ టెన్యూర్, పదవీ కాలం లేదా కాలపరిమితి. భారత రాష్ట్రపతి గారికి ఉండాల్సినటువంటి పదవీ కాలం ఏంటంటే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా holds office for a period of 5 years from the date of his assumption. He is also eligible for re-election. అంటే భారత రాష్ట్రపతి గారి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఎప్పుడైతే ఈయన ప్రమాణ స్వీకారం తీసుకుంటారో భారత రాష్ట్రపతి హోదాలో అప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు ఆ పదవీ కాలం లేదా కాలపరిమితిని పొందుతారు. అయితే రెండవసారి కూడా భారత రాష్ట్రపతిగా పోటీ చేయడానికి కూడా రీఎలిజిబుల్ కూడా అవకాశం, రీఎలక్షన్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుందని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అలాగే శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షల్ రిసీవ్స్ ఏ మంత్లీ శాలరీ ఆఫ్ రూపీస్ 1,50,000. అలాగే ఈ షల్ మెయింటైన్ 22.5 crores ఫర్ యాన్యువల్ ఎక్స్పెండిచర్ గివెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి గారికి నెలకు 1,50,000 జీతం ఇస్తే అలాగే సంవత్సరానికి 22.5 కోట్లు కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి ఆయన యొక్క వసతుల కోసం కల్పించడం జరుగుతుంది. అట్లాగే హిజ్ అఫీషియల్ రెసిడెన్స్ కాల్డ్ రాష్ట్రపతి భవన్ ఎట్ న్యూఢిల్లీ. ఈ న్యూఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్లో ఆయనకి అధికార నివాసాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో భారత రాష్ట్రపతి గారిని ఎలా ఎన్నుకుంటారు? ఎలక్షన్ మెథడ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎలక్టరల్ కాలేజ్ అంటారు, ఎన్నికల గణం అంటారు.
ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలక్టెడ్ బై ది ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ యాజ్ ఎన్ ఎలక్టరల్ కాలేజ్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఉభయ సభల సభ్యులు, పార్లమెంట్లో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు అలాగే లోక్సభ సభ్యులు, వీళ్ళందరినీ ఎంపీస్ అంటారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అంటారు. ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ పార్లమెంట్ సభ్యులు, అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎమ్మెల్యేస్ అంటారు. ప్రతి రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేస్ ఉంటారు. ఈ శాసనసభ సభ్యులు, ఈ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఇద్దరూ కూడా కలిసి ఒక ఎన్నికల గణంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు అలాగే పార్లమెంట్ ఉభయ సభల్లో ఉన్నటువంటి ఎంపీలు వీళ్ళందరూ కలిసి ఎన్నికల గణంగా ఏర్పడి భారత రాష్ట్రపతి గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్కి ఎన్నుకోబడినటువంటి సభ్యులు ఉంటారు, రాజ్యసభ లోక్సభ సభ్యులు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి దస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ది సీక్రెట్ బ్యాలెట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటారు. అంటే ఏంటంటే భారత రాష్ట్రపతి గారిని ఎన్నుకోవాలంటే పరోక్ష ఎన్నిక విధానం, ఇండైరెక్ట్ ఎలక్షన్ మెథడ్ అనేది ఉంటుంది. ఎందుకని చెప్తున్నామంటే ఈ పరోక్ష విధానం అంటే ఏంటంటే భారతదేశ ప్రజల తరపు నుంచి ఒక ప్రతినిధులు అనేవాళ్ళని ఎన్నుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనందరం మన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎన్నుకుంటాం, అలాగే ఒక ఎంపీలను ఎన్నుకుంటాం. ప్రత్యక్షంగా ప్రజలు అనేవాళ్ళు డైరెక్ట్గా ఎమ్మెల్యేస్ని ఎంపీస్ని ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటారు. ప్రజల తరపున ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు అనేవాళ్ళు భారత రాష్ట్రపతి గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్ మెథడ్. అలాగే సీక్రెట్ బ్యాలెట్ అంటారు, రహస్య ఓటింగ్ విధానం ద్వారా పరోక్ష ఎన్నిక విధానంలో నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అంటారు. దీనే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. అంటే ఏంటంటే భారతదేశ ప్రజల తరపున భారతదేశ ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి ఎంపీలు అలాగే ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ కూడా ఎన్నుకునేటువంటి విధానాన్నే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటారు, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అంటారు. సో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, వీళ్ళందరికీ కూడా ఒకే ఒక ఓటు విధానం, రహస్యంగా ఓటు వేసేటువంటి విధానం, ఇలాంటివన్నిటి కూడా కల్పించడం జరుగుతుంది భారత రాష్ట్రపతి గారిని ఎన్నుకోవడానికి. అట్లాగే ఇంపీచ్మెంట్ ప్రొసీజర్, అవసరమైతే మన భారత రాష్ట్రపతి గారిని తొలగించే విధానం కూడా ఉండింది. అంటే ఏంటంటే భారత రాష్ట్రపతి గారిని తొలగించడం అనేటువంటిది అమెరికా రాజ్యాంగంలో సులువైంది కాదు, కానీ భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా భారత రాష్ట్రపతి గారిని కూడా తొలగించవచ్చు. ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ని తెలుగులో ఏమంటారంటే అభిశంసన తీర్మానం లేదా మహాభియోగ తీర్మానం అంటారు. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇంపీచ్డ్ బై ది బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభ సభ్యులు కూడా భారత రాష్ట్రపతి గారిని తొలగించేటువంటి అధికారాన్ని కలిగి ఉంటారు. లోక్సభ సభ్యులు అలాగే రాజ్యసభ సభ్యులు వీళ్ళిద్దరూ కూడా కలిసి అవసరమైన సందర్భాల్లో ఒకవేళ భారత రాష్ట్రపతి గారు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షల్ ఇంపీచ్డ్ ఫ్రమ్ హిజ్ ఆఫ్ హిజ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అంటారు. అంటే భారత రాష్ట్రపతి గారి యొక్క ప్రవర్తన సరిగ్గా లేదని నిరూపించినట్లయితే భారత పార్లమెంటు ద్వారా కూడా తొలగించవచ్చు అంట. సో దీస్ ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ హ్యాస్ టు బీ మూవ్డ్ విత్ ఇన్ ది 14 days ప్రయర్ నోటీస్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే భారత రాష్ట్రపతి గారికి ఒక 14 రోజుల ముందుగానే నోటీస్ ఇవ్వాలి. అంటే ఒకవేళ భారత రాష్ట్రపతి గారి యొక్క మీద ఏమైనా అభియోగం వచ్చినప్పుడు ఆ అభియోగాలకు గల కారణాలు తెలియజేయాలని ఒక 14 రోజుల ముందు ఆయనకే ఒక నోటీస్ ఇస్తారు. ఆ తర్వాత సచ్ నోటీస్ మస్ట్ బి సపోర్టెడ్ నాట్ లెస్ దాన్ 1/4 మెజారిటీ ఆఫ్ దట్ హౌస్, ఎయిదర్ హౌస్. అయితే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ 1/4 వంతు మెజారిటీ ఉండాలి. అంటే ఒక నోటీస్ 14 రోజుల్లోపు ఒక రాష్ట్రపతి గారికి నోటీస్ ఇచ్చేసి 14 days లోపు దానికి సమాధానం చెప్పమనాలి. ఆ తర్వాత ఆ నోటీస్ని లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత అందులో ప్రవేశపెట్టేటప్పుడు 1/4 వంతు మంది సభ్యులు దాన్ని ప్రవేశపెట్టాలి. తర్వాత ఏమవుతుందంటే విచ్ హ్యాస్ టు బి పాస్డ్ బై ది మెజారిటీ నాట్ లెస్ దాన్ 2/3 టోటల్ మెంబర్ ఆఫ్ ది హౌస్. అక్కడ ఆ సభలో 1/4 వంతు మంది ప్రవేశపెట్టినటువంటి ఈ నోటీస్ని 2/3 వంతు 2/3 మెంబర్స్ ఆఫ్ ది హౌస్, ఆ సభలో 2/3 వంతు మంది సభ్యులు ఆమోదిస్తేనే ఆ బిల్ అనేది పాస్ అవుతుంది, లేకపోతే అది ఆ తీర్మానం అనేది ముందుకు వెళ్దని చెప్పవచ్చు.
ఒకవేళ 2/3 కూడా ఆ సెకండ్ హౌస్లో కనుక ఆమోదిస్తే దట్ రెజల్యూషన్ అప్రూవ్డ్ బై ది ఫస్ట్ హౌస్ విల్ బి సెండ్ టు ది సెకండ్ హౌస్ ఫర్ కన్సిడరేషన్. రెండో సభకి ఆ యొక్క భారత రాష్ట్రపతి గారిని తొలగించేటువంటి అభిశంసన తీర్మానాన్ని ఈ ఎక్కడైతే రెండవ సభ అయినటువంటి రాజ్యసభకు పంపించడం జరుగుతుంది. ది సెకండ్ హౌస్ ఇన్వెస్టిగేట్ ది ఛార్జెస్. ఇక్కడ ఈ రెండవ సభలో రాజ్యసభలో భారత రాష్ట్రపతి గారి మీద ఉన్నటువంటి అభియోగాన్ని గురించి చర్చించడం జరుగుతుంది, విచారణ చేస్తారు. అక్కడ ఈ సందర్భంలో ది ప్రెసిడెంట్ అనే ఆయన భారత రాష్ట్రపతి గారు ప్రత్యక్షంగా కానీ లేదా ప్రతినిధి ద్వారా కానీ అక్కడ సమాధానం ఇవ్వచ్చు. ఆ సమాధానం ఇవ్వటం కనుక రీజనబుల్గా ఉంటే ఆ తీర్మానాన్ని అక్కడే కొట్టేస్తారు. లేదు అంటే ఇఫ్ ది ఛార్జెస్ అగైన్స్ట్ ది ప్రెసిడెంట్ ఆర్ యాక్సెప్టెడ్ బై ది 2/3 మెజారిటీ ఆఫ్ ది హౌస్, అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా 2/3 వంతు మంది పార్లమెంట్లో సభ్యులు భారత రాష్ట్రపతి గారి మీద ఉన్నటువంటి అభిశంసన తీర్మానాన్ని కనుక ఆమోదించినట్లయితే ది ప్రెసిడెంట్ స్టాండ్స్ రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్. అప్పుడు భారత రాష్ట్రపతి గారిని అధికారం నుంచి తొలగించడం జరుగుతుంది. సో నో ప్రెసిడెంట్ హ్యాస్ సో ఫార్ బీన్ ఇంపీచ్డ్ ఇన్ అవర్ కంట్రీ టిల్ టుడే. ఇప్పుడు వరకు భారత రాష్ట్రపతి గారిని కూడా అభిశంసన తీర్మానం ద్వారా, మహాభియోగ తీర్మానం ద్వారా వాళ్ళని తొలగించలేదు అని చెప్పొచ్చు. అయితే రాజ్యాంగంలో అయితే ఈ అవకాశం అనేది కూడా ఉండింది, కానీ ప్రస్తుతానికి ఏ రాష్ట్రపతి గారిని కూడా తొలగించలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి అధికారాలు, విధులు ఏంటంటే ముఖ్యంగా 2 రకాలైనటువంటి అధికారాలు ఉంటాయి. ఆర్డినరీ పవర్స్, ఎమర్జెన్సీ పవర్స్. భారత రాష్ట్రపతికి సాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు అని 2 అధికారాలు ఉంటాయండి. ది ఆర్డినరీ పవర్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, జుడిషియల్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్, మిలిటరీ పవర్స్ అండ్ డిప్లొమాటిక్ పవర్స్. అంటే భారత రాష్ట్రపతి గారు నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అయినప్పటికీ కూడా, భారత రాష్ట్రపతి నామమాత్రపు అధికారిగా ఉన్నప్పటికీ కూడా ఆయనకి సాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు అని 2 ఉంటాయి. ఈ సాధారణ అధికారాల్లో కూడా ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే కార్యనిర్వహణ అధికారాలు ఉంటాయి. అలాగే లెజిస్లేటివ్ రిలేషన్స్ అంటే శాసన సంబంధమైనటువంటి అధికారాలు ఉంటాయి. జుడిషియల్ పవర్స్ న్యాయ సంబంధమైనటువంటి అధికారాలను కలిగి ఉంటాడు భారత రాష్ట్రపతి. ఫైనాన్షియల్ పవర్స్ ఆర్థిక పరమైనటువంటి అధికారాలను కూడా భారత రాష్ట్రపతి కలిగి ఉంటాడు. అలాగే మిలిటరీ పవర్స్ సైనిక పరమైనటువంటి అధికారాలు కానివ్వండి, డిప్లొమాటిక్ పవర్స్ అంటే దౌత్యపరమైనటువంటి ఇతర దేశాలతో ఉన్నటువంటి ప్రతినిధులతో పెట్టినటువంటి ఒప్పందాలు, అధికారాలు కూడా భారత రాష్ట్రపతికి కలిగి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే లెజిస్లేటివ్ ఆర్డినరీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి సాధారణ అధికారాలు ఇవన్నీ. అట్లాగే ఎమర్జెన్సీ పవర్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 types, 3 categories. ఈ అత్యవసర అధికారాలు మాత్రం 3 రకాలుగా కూడా చెప్పడం జరిగింది. ది నేషనల్ ఎమర్జెన్సీ అకార్డింగ్ టు ఆర్టికల్ 352 352 అధికారం ప్రకారంగా జాతీయ అత్యవసర పరిస్థితి ఉంటుంది, అధికారాన్ని కలిగి ఉంటాడు భారత రాష్ట్రపతి. అండ్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అకార్డింగ్ టు ఆర్టికల్ 356 356 అధికారం ప్రకారంగా రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితిని భారత రాష్ట్రపతి కలిగి ఉంటాడు. అలాగే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్థికపరమైనటువంటి అత్యవసర అధికారాలు కలిగి ఉంటాడు అకార్డింగ్ టు ఆర్టికల్ 360 360 అధికారం ప్రకారంగా ఆర్థికపరమైనటువంటి అత్యవసర పరిస్థితిని కూడా భారత రాష్ట్రపతి కలిగి ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ ఆర్డినరీ పవర్స్ ఏంటో చూద్దాం. ది ఆర్డినరీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎంజాయ్స్ ది ఆర్డినరీ పవర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ రాజ్యాంగం తరపు నుంచి సాధారణ అధికారాలు భారత రాష్ట్రపతి కలిగి ఉంటారంట. వాటిలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటారు. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే ఏంటంటే కార్యనిర్వహణ అధికారాలు. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్. ఈ భారత రాష్ట్రపతి గారు ఎవరిని నియమిస్తాడంటే నియమించేటువంటి అధికారాలనే కార్యనిర్వహణ అధికారాలు అంటారు. అవేంటంటే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది ప్రైమ్ మినిస్టర్. భారత రాష్ట్రపతి అని ఆయన భారత ప్రధానమంత్రి అని ఆయన ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అంటే మనం ఇంకో మాట చెప్పుకోవాలి. ది ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ది లీడర్ ఆఫ్ ది మెజారిటీ పార్టీ ఇన్ లోక్సభ. ఈ లోక్సభ నాయకుడిగా ఉండే ఆయన్నే ప్రధానమంత్రి అంటారు. ఈ ప్రధానమంత్రిని ఎవరు ఎన్నుకుంటారు, ఎలా ఎన్నుకుంటారంటే మళ్ళీ 3 పద్ధతుల్లో ప్రధానమంత్రిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆఫ్టర్ కండక్టింగ్ ది జనరల్ ఎలక్షన్స్ ఆఫ్ లోక్సభ,
లోక్సభలో సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత హూ ఈజ్ ది లీడర్ ఆఫ్ ది మెజారిటీ పార్టీ ఇన్ లోక్సభ మొత్తం మీద ఉన్నటువంటి సభ్యులందరిలో కల్లా ఎవరైతే ఆ లోక్సభ సభ్యులందరూ నాయకుడిగా ఎన్నుకుంటారో అతన్నే ప్రైమ్ మినిస్టర్గా డిక్లేర్ చేస్తారు. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్వైట్స్ ది మెజారిటీ పార్టీ లీడర్ ఇన్ లోక్సభ టు ఫార్మ్ ది గవర్నమెంట్ అంటారు. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అధికారాన్ని ఈ యొక్క ఎవరైతే లీడర్ ఆఫ్ ది మెజారిటీ పార్టీ ఉంటారో లోక్సభలో అతనికి ఈ యొక్క నియమించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఒకవేళ ఈ లోక్సభలో ఏ ఒక్క వ్యక్తికి సరైన మెజారిటీ లేదనుకుంటే, అంటే లోక్సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా మధ్యలో సరైనటువంటి మెజారిటీ లేనప్పుడు ది ప్రెసిడెంట్ ఆల్సో ఇన్వైట్స్ ది కోయిలేషన్ లీడర్ టు ఫార్మ్ ది గవర్నమెంట్. అంటే సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకుడిని కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నువ్వు ప్రధానమంత్రిగా ఉండొచ్చు అని ఆహ్వానించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. కోయిలేషన్ పార్టీ లీడర్ అంటే ఏంటంటే, సంకీర్ణ ప్రభుత్వ నాయకుడు అంటే ఏంటంటే, అంటే కొన్ని రకాలైనటువంటి రాజకీయ పార్టీలు ఏ ఒక్క రాజకీయ పార్టీకి సరైనటువంటి స్పష్టమైనటువంటి మెజారిటీ లేనప్పుడు ఈ చిన్న పార్టీలన్నీ కూడా కలిసి ఒక బలమైనటువంటి కూటమిగా ఏర్పడతాయి. సంకీర్ణ పార్టీ ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని వాళ్ళు ప్రధానమంత్రిగా ఎన్నుకుంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్గా యూపీఏ గవర్నమెంట్ అనుకుందాం. యూపీఏ 1 అండ్ యూపీఏ 2 యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. దీనికి ఎగ్జాంపుల్ అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. సో అంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అన్న వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడిపోయి ఒక ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. వాళ్ళలో ఒక వ్యక్తిని ప్రధానమంత్రిగా ఎన్నుకుంటారు. అంటే వీళ్ళందరూ కూడా సంకీర్ణ నాయకుడిని కూడా ప్రధానమంత్రిగా ఎన్నుకుంటారు. ఒకవేళ ఈ సంకీర్ణ నాయకుడు అనేవాళ్ళు కూడా సరైనటువంటి మెజారిటీ లేకపోతే భారత రాష్ట్రపతి గారు ఏం చేస్తారంటే, ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ఎనీబడి యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ టు యూజ్ ఈజ్ డిస్క్రిషనరీ పవర్స్. ఈ భారత రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి విచారణ అధికారాన్ని ఉపయోగించేసి ఉన్న సభ్యుల్లోనే ఒకరిని భారత ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ కండిషను 6 నెలలలోపు అతని యొక్క మెజారిటీని ఆ వ్యక్తి నిరూపించుకోవాలి. నాట్ మోర్ దాన్ 6 months. హీ కెన్ ప్రూవ్ హిజ్ మెజారిటీ ఇన్ లోక్సభ నాట్ మోర్ దాన్ 6 months. ఈ భారత రాష్ట్రపతి గారి ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రధానమంత్రి 6 నెలలలోపు తన యొక్క మెజారిటీని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అంటే ఒక ప్రధానమంత్రిని నియమించాలంటే ఈ యొక్క విధానాలు ఉంటాయి. ఇవి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. అట్లాగే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది స్టేట్ గవర్నర్స్. రాష్ట్ర గవర్నర్లను కూడా నియమించేటువంటి అధికారం భారత రాష్ట్రపతి గారికి ఉంటుంది. ది స్టేట్ గవర్నర్స్ ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది స్టేట్. అంటే కేంద్ర ప్రభుత్వంలో భారత రాష్ట్రపతి గారు ఎట్లాంటి నామమాత్రపు అధికారి, రాజ్యాంగపరమైనటువంటి అధికారిగా ఉంటారో అట్లాగే అట్ ది సేమ్ టైం రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర గవర్నర్ అనేవాళ్ళు రాజ్యాంగపరమైనటువంటి అధిపతిగా ఉంటారు. అంటే ఆ రాష్ట్ర గవర్నర్ అనే ఆయన రాష్ట్రం మొత్తానికి కూడా ఈజ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్. సో ఇట్లాగా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క గవర్నర్ ఉంటారు. సో ఈ రాష్ట్రాలకు ఉన్నటువంటి గవర్నర్లు కూడా నియమించేటువంటి అధికారం భారత రాష్ట్రపతి గారికి ఉంటుంది. అలాగే ఇక్కడ భారత రాష్ట్రపతి నియమించేటువంటి గవర్నర్ విషయంలో విత్ ది కన్సల్ట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ స్టేట్, ది ప్రెసిడెంట్ కెన్ కన్సల్ట్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ స్టేట్ అండ్ అపాయింటెడ్ ది స్టేట్ గవర్నర్ ఆన్ పర్టికులర్ స్టేట్. అంటే ఒక రాష్ట్రంలో కనుక గవర్నర్ నియమించే ముందు ఆ గవర్నర్ ఏ రాష్ట్రానికైతే నియమిస్తున్నాడో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించిన తర్వాత మాత్రమే భారత రాష్ట్రపతి గారు ఆ యొక్క గవర్నర్ని నియమించడం జరుగుతుంది. అలాగే ఏ ఒక్క గవర్నర్ కూడా ఆ సొంత రాష్ట్రాన్ని గవర్నర్గా నియమించడానికి వీల్లేదు. దీనికి ఉదాహరణగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొణిజేటి రోషయ్య గారు ఉన్నారు. ఈ కొణిజేటి రోషయ్య అనే ఆయన మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిని తమిళనాడు గవర్నర్గా కూడా నియమించడం జరుగుతుంది. అంటే వేరే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తిని పక్క రాష్ట్రాలకి వేరే రాష్ట్రాలకి గవర్నర్గా నియమించవచ్చు, కానీ సొంత రాష్ట్రానికి నియమించడానికి వీలు లేదని కూడా రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అట్లాగే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది మెంబర్స్ ఆఫ్ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కేంద్ర మంత్రిమండలిని కూడా నియమించేటువంటి అధికారాన్ని భారత రాష్ట్రపతికి ఉంటుంది ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ఈ భారత ప్రధానమంత్రి గారి యొక్క సలహా మేరకు ఈ భారత రాష్ట్రపతి గారు కేంద్ర మంత్రిమండలి సభ్యులను నియమించేటువంటి అధికారం ఉంటుంది. సో వాళ్ళకి ఏ మంత్రిత్వ శాఖలు ఇవ్వాలి, వాళ్ళని ఆ మంత్రిత్వ పదవులు ఇవ్వాలా వద్దా, రీషఫుల్ చేయాలా తీసేయాలా అనేటువంటి పూర్తి అధికారం
భారత ప్రధానమంత్రి గారికి ఉంటుంది వాస్తవంగా. కానీ రాజ్యాంగపరంగా మాత్రం ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఉన్నటువంటి లోక్సభ సభ్యుల్లోనే కొంతమందిని కేంద్ర మంత్రిమండలి సభ్యులుగా నియమించేటువంటి అధికారం కూడా భారత రాష్ట్రపతి గారికి ఉండింది. అట్లాగే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటంటే భారతదేశం మొత్తానికి కూడా సుప్రీంకోర్టు అనేది ఉన్నతమైనటువంటి న్యాయస్థానంగా ఉంటుంది. సుప్రీంకోర్టు ఈజ్ ది హైయెస్ట్ జ్యుడిషియల్ అథారిటీ ఇన్ ఇండియా. సో దేశం మొత్తానికి అత్యున్నతమైనటువంటి అధికారాలు కలిగినటువంటి సుప్రీంకోర్టులో ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి పదవి ఒక ఆయన ఉంటాడు. ఆయన దేశం తరపున, మన భారత ప్రభుత్వం తరపున ఆయన అక్కడ సుప్రీంకోర్టులో వాదిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మన భారతదేశ ప్రభుత్వం మీద ఎటువంటి కేసులు వచ్చినా, లేదంటే ఎటువంటి వివాదాలు వచ్చినా, లేదంటే ప్రభుత్వం ఎదుర్కొనేటువంటి రాజ్యాంగ సంక్షోభం ఎదురైనప్పుడు మన భారతదేశ ప్రభుత్వం తరపు నుంచి సుప్రీంకోర్టులో వాదించేటువంటి అధికారినే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటారు. ఇలాంటి అటార్నీ జనరల్ని నియమించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. అలాగే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. దీన్ని కాగ్ అంటారు, ఈయన్ని కాగ్ అంటారు, సిఏజీ కాగ్ అంటారు. ఈ కాగ్ యొక్క విధులు ఏంటంటే ఈ భారతదేశంలో వచ్చేటువంటి పన్నుల ద్వారా వచ్చేటువంటి ట్యాక్సెస్ ద్వారా వచ్చేటువంటి ఇన్కము, ఆ ఇన్కమ్ని మనం చేసేటువంటి ఎక్స్పెండిచర్ ఖర్చులు, ఈ ఆదాయాన్ని వ్యయాన్ని కూడా సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అని పరిశీలించేటువంటి అధికారనే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటారు. ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే ఆయన ఎప్పటికప్పుడు ఒక రిపోర్ట్స్, హీ క్యాన్ చెక్ ది రిపోర్ట్స్ అండ్ హీ క్యాన్ ఎగ్జామిన్ ది రిపోర్ట్స్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా, నివేదికలన్నీ కూడా పరిశీలించేసి అవి సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించి ఆ నివేదికను ఎప్పటికప్పుడు రాష్ట్రపతి గారికి తెలియజేస్తాడు ఈయన. సో వీళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్ని కూడా నియమిస్తారు. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్ ఎక్సెట్రా. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తుల్ని, అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని కూడా నియమించేటువంటి అధికారం భారత రాష్ట్రపతి గారికి ఉంటుంది. అంటే వీళ్ళందరూ కూడా ఇండిపెండెంట్, స్వతంత్రమైనటువంటి అధికారాన్ని కలిగి ఉంటారు. అంటే ఎవరు కూడా ఇందులో జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. ఇదంతా కూడా భారత రాష్ట్రపతి గారి యొక్క ఆధీనంలో ఉంటాయి అని చెప్పొచ్చు. అలాగే ఇంకా అనేక మందిని భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు. దీనికి ఎగ్జాంపుల్, ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది యూపీఎస్సీ చైర్మన్ అంటారు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్. ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అంటే ఏంటంటే ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఉన్నటువంటి అఖిల భారత సర్వీస్ ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, ఇండియన్ పోలీస్ సర్వీసు, ఇండియన్ రెవెన్యూ సర్వీసు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్, ఇట్లాగా ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగాలన్నీ కూడా ఎంపిక విధానం అంతా కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరుగుతుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క చైర్మన్ని, సభ్యులను కూడా భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు. సో ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ అనేవి మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచే ఐసీఎస్ అనేవాళ్ళు, అప్పుడు ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనేవాళ్ళు. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత పేరు మార్చి ఐఏఎస్, ఐపీఎస్లని మార్చడం జరిగింది. తర్వాత లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి శాసనపరమైనటువంటి అధికారాలు ఏంటంటే ది ప్రెసిడెంట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్. భారత రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగంగా ఉంటారు. అంటే ఏంటంటే భారత రాష్ట్రపతి పార్లమెంట్లో ఆ యొక్క నిర్ణయాలు తీసుకోవడంలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తారు. అండ్ హీ సమన్స్ అండ్ ప్రోరోగ్యూస్ ది మీటింగ్స్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ డిజాల్వ్స్ ది లోక్సభ. అవసరమైన సందర్భాల్లో లోక్సభ, రాజ్యసభ నిర్వహించమని చెప్పేసి ఆయన కొన్ని రకాలైనటువంటి ఆదేశాలు, సమన్స్ని జారీ చేస్తుంటారు. అండ్ ప్రోరోగ్యూస్ ది మీటింగ్స్ ఆఫ్ ది పార్లమెంట్. అవసరమైనటువంటి సందర్భాల్లో ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేసేటువంటి అధికారాన్ని కలిగి ఉంటాడు. అండ్ సమ్ టైమ్స్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో డిజాల్వ్స్ ది లోక్సభ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. భారత ప్రధానమంత్రి గారి యొక్క సలహా మేరకు అవసరమైనటువంటి సందర్భాల్లో పార్లమెంట్ సమావేశాలను రద్దు చేసేటువంటి అధికారాన్ని, లోక్సభ సమావేశాలను రద్దు చేసేటువంటి పూర్తి అధికారం కూడా భారత రాష్ట్రపతికి ఉంటుందని చెప్పొచ్చు. అంటే భారత ప్రధానమంత్రి సలహా తీసుకుని మాత్రమే
ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలను రద్దు చేసేటువంటి అధికారం కూడా పార్లమెంటు అంతర్భాగంగా ఉన్నటువంటి రాష్ట్రపతికి ఉంటుంది. అంటే ఏంటంటే హీ కెన్ సమ్మన్స్ అండ్ ప్రోరోగ్యూస్ ది మీటింగ్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ లోక్సభ డిజాల్వ్స్ ది లోక్సభ. అంటే పార్లమెంట్ని ప్రారంభించండి అని ఆదేశించేటువంటి ఆదేశాలు కానివ్వండి, లేదంటే పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేసేటువంటి అధికారం కానీ, లేదా పార్లమెంట్ని రద్దు చేసేటువంటి అధికారం కూడా భారత రాష్ట్రపతికి ఉండిందని చెప్పొచ్చు. ది ప్రెసిడెంట్ అడ్రస్ ది యాన్యువల్ సెషన్స్ ఆఫ్ ది పార్లమెంట్. ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి వార్షిక సమావేశాలని, అంటే సంవత్సరానికి కావాల్సినటువంటి ఆయన ప్రారంభోపన్యాసాన్ని కూడా ఇచ్చేటువంటి అధికారం భారత పార్లమెంట్లో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రపతికి ఉంటుంది. అండ్ హీ సెండ్స్ ది మెసేజెస్ టు ఎయిదర్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. పార్లమెంట్లో ఉన్నటువంటి ఎయిదర్ హౌసెస్, ఎయిదర్ అప్పర్ హౌస్ ఆఫ్ రాజ్యసభ అండ్ లోవర్ హౌస్ ఆఫ్ లోక్సభ. ఈ రాజ్యసభ లోక్సభ సమావేశాల్లో ఈ రెండు సభలకు కూడా కొన్ని కావాల్సినటువంటి సందేశాలను ఆదేశాలను కూడా జారీ చేసేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. అండ్ ది ప్రెసిడెంట్ నామినేట్స్ ది 2 ఆంగ్లో-ఇండియన్ మెంబర్స్ టు లోక్సభ అండ్ ది 12 మెంబర్స్ టు రాజ్యసభ. రాజ్యసభలో ఒక 12 మందిని నియమించేటువంటి అధికారం, నామినేట్ చేసేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. అలాగే లోక్సభలో ఒక 2 ఆంగ్లో-ఇండియన్ వ్యక్తులు, అంటే భారతదేశంలో ఇతర దేశాల నుంచి వచ్చి మన భారతదేశంలో నివాసం కలిగి ఉండి వాళ్ళ యొక్క సంతతికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఒక 2 ఆంగ్లో-ఇండియన్స్ని లోక్సభకు కానీ, అలాగే 12 మంది సభ్యుల్ని రాజ్యసభకు కూడా పంపించవచ్చు. ఇన్ ది ఫీల్డ్స్ ఆఫ్ సోషల్, కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ స్పోర్ట్స్ ఎక్సెట్రా. అంటే భారతదేశంలో విశిష్ట సేవలు చేసినటువంటి వ్యక్తులు గుర్తుగా, అంటే క్రీడారంగంలో కానివ్వండి, లేదంటే సినిమా రంగం కానివ్వండి, విద్యారంగం కానివ్వండి, సామాజిక రంగం, ఇలాంటి కొన్ని రంగాల్లో వాళ్ళు విశిష్టమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తుల్ని ఒక 12 మందిని భారత రాష్ట్రపతి గారు ప్రత్యక్షంగా డైరెక్ట్గా రాజ్యసభలో నామినేట్ చేసేటువంటి అధికారాన్ని కూడా కలిగి ఉన్నారు. దీని ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ అని ఆయన కూడా రాజ్యసభ సభ్యులుగా ఆయనకి పదవి ఇవ్వటం జరిగింది. అంటే వాళ్ళు పోటీ చేయరు, ఎన్నికల్లో పోటీ చేయరు, ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఎన్నుకోరు. అంటే కొన్ని రకాలైనటువంటి క్రీడారంగం కానివ్వండి, లేదంటే కొన్ని రకాలైనటువంటి సాంస్కృతిక విద్యా కళారంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అనేవాళ్ళు వాళ్ళు చేసినటువంటి కృషికి గుర్తుగా వాళ్ళని రాజ్యసభ సభ్యులుగా నియమించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉండిందని చెప్పొచ్చు. అలాగే ది ప్రెసిడెంట్ కన్వీన్స్ ది జాయింట్ సెషన్స్ ఆఫ్ ది 2 హౌసెస్ ఇన్ కేస్ ఆఫ్ డిసగ్రిమెంట్ ఆఫ్ ఏ బిల్. ఒక పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ఆ తీర్మానం మీద లోక్సభలో కనుక రాజ్యసభలో కనుక ఈ 2 సభల్లో ఏకాభిప్రాయం లేకపోతే, అంటే ఆ తీర్మానాన్ని కనుక వాళ్ళు ఆమోదించడంలో కనుక సక్రమైనటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి పక్షంలో ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్వీన్స్ ది జాయింట్ సెషన్స్ ఆఫ్ ది బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. అంటే ఉమ్మడి సమావేశాలను ఏర్పాటు చేస్తారు. అంటే లోక్సభ సభ్యుల్ని రాజ్యసభ సభ్యులు అందరినీ కూడా కలిపేసి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క తీర్మానం ఆమోదించాలా వద్దా అని నిర్ణయం తీసుకోమని ఆదేశించేటువంటి అధికారం కూడా భారత రాష్ట్రపతికి ఉందని చెప్పొచ్చు. అలాగే ది ప్రెసిడెంట్ సమ్మన్స్ ది స్పెషల్ సెషన్స్ ఆఫ్ ది పార్లమెంట్ డ్యూరింగ్ ది విజిట్ ఆఫ్ ఫారిన్ డిగ్నిటరీస్. అంటే విదేశీ పర్యాటకులు లేదా విదేశీ అధిపతులు కనుక మన భారతదేశానికి వచ్చినటువంటి సందర్భాల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించమని ఆదేశించేటువంటి అధికారం కూడా భారత పార్లమెంటుకు ఉంటుంది, భారత రాష్ట్రపతికి ఉంటుందని మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. ఆర్డినెన్స్ పవర్స్. అలాగే భారత రాష్ట్రపతి గారికి ఆర్డినెన్స్లు జారీ చేసేటువంటి అధికారం కూడా ఉందని చెప్పొచ్చు. ది ప్రెసిడెంట్ ఇష్యూస్ అన్ ఆర్డినెన్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆర్ వెన్ ది పార్లమెంట్ ఈజ్ నాట్ ఇన్ సెషన్స్. ఇట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ లా ఇష్యూడ్ బై ది ప్రెసిడెంట్. అంటే భారత రాష్ట్రపతి గారు కొన్ని అత్యవసర సమయాల్లో, ఎమర్జెన్సీ, ఇన్ టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ, అత్యవసర సమయాల్లో పార్లమెంట్ సమావేశాలు జరగనప్పుడు కూడా, లేదంటే ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు, కొన్ని ఆర్డినెన్స్లు జారీ చేసేటువంటి అధికారం ఉండింది. దాన్ని ఏమంటారంటే ఇట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ లా ఇష్యూడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దీనికి ఉదాహరణ ఒక మాట చెప్పుకుందాం. అంటే ఇక్కడ మన భారతదేశంలో ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ వార్, అంటే భారతదేశంలో అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ ఎటువంటి దాడి వచ్చినా, మన దేశానికి ఏమన్నా ఈ సమస్యలు, శాంతి భద్రతలు విఘాతం కలిగేటువంటి సందర్భాల్లో, ఉదాహరణకి చైనా వాళ్ళు కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, నేపాల్,
ఇలాంటి మన సరిహద్దు దేశాల నుంచి కనుక ఎక్స్టర్నల్ వార్ ఆర్ థ్రెట్ ఆఫ్ వార్, ఒకవేళ యుద్ధం జరిగేటువంటి వాతావరణం వచ్చినప్పటికీ కూడా, యుద్ధ వాతావరణం కానీ లేదా యుద్ధం వచ్చేటువంటి పరిస్థితులు కానీ ఇలాంటి సందర్భాల్లో భారత పార్లమెంట్లో ఈ యొక్క ఎమర్జెన్సీ పవర్స్ని ఇష్యూ చేసేటువంటి అధికారం భారత రాష్ట్రపతి గారికి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక భారత పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు మంత్రిమండలి యొక్క సలహా మేరకు మాత్రమే ఈ యొక్క ఎమర్జెన్సీ పవర్స్ భారత రాష్ట్రపతి గారు విధించాలి అని చెప్పేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చెప్పడం జరిగింది. అట్లాగే ది వీటో పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి గారికి కొన్ని వీటో అధికారాలు కూడా ఇవ్వడం జరిగింది. ది ప్రెసిడెంట్ గివ్స్ ఆర్ విత్హోల్డ్ ఏ పబ్లిక్ బిల్, పవర్ టు విత్హోల్డింగ్ ఏ పబ్లిక్ బిల్ ఈజ్ నోన్ యాజ్ వీటో పవర్. అంటే ప్రభుత్వ బిల్లు అనే వాటిని కానీ కొన్ని రకాలైనటువంటి బిల్లు అంటే ఏంటంటే తీర్మానాలు, చట్టాలు అనే వాటిని ఆమోదించడానికి కానీ లేదంటే ఆ ఆమోదాన్ని నిలిపివేసేటువంటి అధికారం కూడా భారత రాష్ట్రపతి గారికి ఉంటుంది. అంటే లోక్సభ రాజ్యసభ ప్రవేశపెట్టేటువంటి తీర్మానాలని ఖచ్చితంగా భారత రాష్ట్రపతి గారు ఆమోదించాల్సినటువంటి సందర్భం లేదు. కొన్ని సందర్భాల్లో వాటిని నిలుపుదల చేసి మళ్ళీ సమీక్షించేటువంటి అధికారం కూడా భారత రాష్ట్రపతికి ఉంటుంది. కానీ రెండోసారి కనుక లోక్సభ రాజ్యసభ కనుక తీర్మానం ప్రవేశపెడితే భారత రాష్ట్రపతి గారు తప్పకుండా ఆ యొక్క తీర్మానాన్ని ఆమోదించాల్సిందే అని కూడా రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అట్లాగే ఫైనాన్షియల్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అధికారాలు ఏంటంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ది యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ ఈజ్ లేడ్ బిఫోర్ ది పార్లమెంట్. అంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్, వార్షిక బడ్జెట్ ఉంటుంది, సంవత్సరం మొత్తానికి వచ్చేటువంటి ఆదాయ వ్యయాల పట్టిక అంటారు. ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టే ముందు ఆ ఆర్థిక శాఖ మంత్రి లేదా ఆ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ముందు భారత రాష్ట్రపతి గారికి ఆ బడ్జెట్ నివేదిక తెలియజేయాలి. ఆ భారత రాష్ట్రపతి గారు ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ యొక్క నివేదికను తీసుకొని వెళ్ళి ఆర్థిక శాఖ మంత్రి ఆ పార్లమెంట్లో ప్రజలకి పార్లమెంట్ ముందు తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి అధికారాలను కూడా భారత రాష్ట్రపతి గారు కలిగి ఉన్నారని చెప్పొచ్చు. అలాగే హీ గివ్స్ పర్మిషన్ టు ది మెంబర్స్ టు ఇంట్రడ్యూస్ ఏ మనీ బిల్స్ ఇన్ ది పార్లమెంట్. పార్లమెంట్లో ఆర్థిక బిల్లులను ప్రవేశపెట్టండి అని ఆదేశించేటువంటి అధికారాలు కూడా భారత రాష్ట్రపతికి ఉందని చెప్పొచ్చు. అలాగే హీ ఆపరేట్స్ ది కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. ఈ కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఆర్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ కాంటింజెన్సీ ఫండ్ లేదా కన్సాలిడేటెడ్ ఫండ్ ఏమంటారంటే తెలుగులో భారత సంఘటిత నిధి లేదా భారత ఆగంతుక నిధి అంటారు. ఈ భారత సంఘటిత నిధి అనేటువంటి దాన్ని ఏమంటారంటే హీ ఆపరేట్స్ ది కాంటింజెన్సీ ఫండ్ అంటే ఏంటంటే భారత రాష్ట్రపతి గారు, భారత ఉపరాష్ట్రపతికి, అలాగే సుప్రీంకోర్టుకి, అలాగే భారత ప్రధానమంత్రి, ఇతర మంత్రిమండలికి, కేంద్ర మంత్రిమండలికి ఇచ్చేటువంటి జీతభత్యాలన్నీ కూడా ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ లేదా కాంటింజెన్సీ ఫండ్లో ఉంటాయి. సో ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ భారత సంఘటిత నిధి లేదా ఆగంతక నిధి నుండి మాత్రమే వీళ్ళందరికీ కూడా జీతభత్యాలు ఇవ్వడం జరుగుతుంది. భారత రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ అండ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళందరికీ ఇచ్చేటువంటి జీతభత్యాలన్నీ కూడా కాంటింజెన్సీ ఫండ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ భారత రాష్ట్రపతికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కనుక వచ్చినప్పుడు భారత రాష్ట్రపతి ఆర్థికపరమైనటువంటి అత్యవసర పరిస్థితి వినియోగించే ముందు ఏం చేస్తాడంటే ఈ యొక్క కాంటింజెన్సీ ఫండ్లో ఉన్నటువంటి డబ్బులు తీసుకొని భారతదేశ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో ఈ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ కానివ్వండి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలికి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకరు, రాజ్యసభ చైర్మన్, వీళ్ళకి ఇచ్చేటువంటి వసతులు కానివ్వండి, జీతభత్యాలు, ఇవన్నిటిని కూడా తగ్గించడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ఆర్థికపరమైనటువంటి అత్యవసర పరిస్థితి వచ్చిన సందర్భాల్లో. సో అట్లాగే భారత రాష్ట్రపతికి ఉన్నటువంటి ఇంకా ఆర్థిక అధికారాలు ఏంటంటే హీ అపాయింట్స్ ది చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిషన్ ఫర్ ఎవ్రీ 5 years. ప్రతి 5 సంవత్సరాలకు ఒక ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆర్థిక సంఘానికి ఉన్నటువంటి చైర్మన్ని అలాగే ఇతర సభ్యులను కూడా నియమిస్తాడు. సో వాళ్ళ ఇచ్చేటువంటి నివేదికలను పరిశీలించేటువంటి అధికారం కూడా భారత రాష్ట్రపతికి ఉంటుంది. అట్లాగే హీ చెక్స్ ది రిపోర్ట్స్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిషన్ అండ్ ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ ప్లేస్డ్ బిఫోర్ ది పార్లమెంట్.
ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చేటువంటి నివేదికలను కానివ్వండి, లేదా ఆర్థిక సంఘంలో ఇచ్చేటువంటి చైర్మన్ ఇచ్చేటువంటి నివేదికలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత మాత్రమే వాటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాగే జ్యుడిషియల్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతికి ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అధికారాలు ఏంటంటే, ది ప్రెసిడెంట్ అపాయింట్స్ ది చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్. ఈ భారతదేశం మొత్తానికి ఉన్నతమైనటువంటి న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు, ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఈ సుప్రీంకోర్టు అనే దాంట్లో ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు. ది సుప్రీంకోర్టు కన్సిస్ట్ ఆఫ్ వన్ చీఫ్ జస్టిస్ అండ్ సచ్ అదర్ జడ్జెస్. ప్రస్తుతం మన సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, అలాగే ఒక 20 మంది ఇతర న్యాయమూర్తులు ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా డైరెక్ట్గా భారత రాష్ట్రపతి గారు నియమిస్తాడు. అట్లాగే హైకోర్టు న్యాయమూర్తులు నియమిస్తాడు. సో అంటే న్యాయపరమైనటువంటి అధికారాలు కూడా భారత రాష్ట్రపతి గారికి ఉంటాయని చెప్పొచ్చు. అలాగే హీ ఈజ్ ఎంపవర్డ్ టు గ్రాంట్ పార్డన్, క్షమాభిక్ష విధించేటువంటి అధికారాన్ని కూడా భారత రాష్ట్రపతి కలిగి ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి సుప్రీంకోర్టు కనుక ఎవరైనా ఒక వ్యక్తికి ఒక ఉరిశిక్ష కానీ లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధించినప్పుడు ఆ యొక్క వ్యక్తి భారత రాష్ట్రపతి గారు కనుక పిటిషన్ పెట్టుకుంటే, క్షమాభిక్ష అధికారాన్ని కనుక ఇదైతే ప్రవేశపెడితే, అప్పుడు ఆ యొక్క వ్యక్తి, ఒక ఖైదీ ఎవరైతే తప్పు చేశారో ఆ ఖైదీ చేసినటువంటి పనులనే వాటిని మొత్తం విచారించి భారత రాష్ట్రపతి గారు ఆ యొక్క శిక్షను తగ్గించడం కానీ లేదా శిక్షను పూర్తిగా రద్దు చేసేటువంటి అధికారం కూడా భారత రాష్ట్రపతికి ఉండింది. దాన్ని ప్రశ్నించడం కానీ లేదా వాటిని కుదరదని చెప్పడం కానీ ఎదురు చెప్పడం కానీ ఎవరికి లేదని కూడా రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. కాకపోతే ఇలాంటి క్షమాభిక్ష విధించేటువంటి సందర్భాల్లో భారత రాష్ట్రపతి గారు విత్ ది కన్సల్ట్ ఆఫ్ ది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క సలహా కూడా తీసుకోవచ్చు. అకార్డింగ్ టు ఆర్టికల్ 143 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, 143వ ఆర్టికల్ ప్రకారంగా ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ది ప్రెసిడెంట్ కెన్ ఎంపవర్ టు గ్రాంట్ పార్డన్. అయితే కొన్ని క్రూషియల్ లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ది ప్రెసిడెంట్ మే సీక్ అడ్వైస్ టు ది సుప్రీం కోర్ట్ ఆన్ ఎనీ క్రూషియల్ లీగల్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఆర్ డిప్లొమాటిక్ ఇష్యూస్. అంటే ఒక కీలకమైనటువంటి దేశానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు కానీ, చట్టబద్ధమైనటువంటి నిర్ణయాలు కానివ్వండి, లేదా రాజ్యాంగపరమైనటువంటి సంక్షోభం, రాజ్యాంగపరమైనటువంటి కొన్ని రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది జరిగిన, లేదంటే డిప్లొమాటిక్ ఇష్యూస్, ఒక దేశానికి ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాల్లో కనుక ఎటువంటి నష్టాలు కానీ ఇబ్బందులు కానీ వచ్చిన సందర్భాల్లో భారత రాష్ట్రపతి గారు ఏం చేస్తాడంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా తీసుకోవచ్చు. కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు సలహా ఇచ్చినప్పుడు, ప్రధాన న్యాయమూర్తి సలహా ఇచ్చినప్పుడు తప్పనిసరిగా పాటించాలని అయితే రాజ్యాంగంలో చెప్పలేదు. సో అవసరమైనటువంటి సందర్భాల్లో సలహాలు తీసుకునేటువంటి అధికారాలు మాత్రమే భారత రాష్ట్రపతి గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఈ క్షమాభిక్ష అధికారాలు కానీ లేదా చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన లేదా డిప్లొమాటిక్ ఇష్యూస్లో కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం భారత రాష్ట్రపతి గారు మాత్రమే న్యాయాధికారాలు తీసుకుంటారని మనం చెప్పొచ్చు, కలిగి ఉంటారని చెప్పొచ్చు. అలాగే మిలిటరీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతికి సైనిక పరమైనటువంటి అధికారాలు కూడా ఉన్నాయి. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ది సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ ఇండియా. భారతదేశం మొత్తం మీద కూడా త్రివిధ దళాధిపతులు అంటారు. త్రివిధ దళాధిపతులు అంటే ఏంటంటే ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. ఏదైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉన్నటువంటి త్రివిధ దళాధిపతిగా కూడా సుప్రీం కమాండర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఈ భారతదేశంలో మన రక్షణపరమైనటువంటి అధికారాలు, ఎవరైతే దేశాన్ని రక్షించడానికి పోరాడేటువంటి 3 దళాధిపతులు ఉంటారు, చీఫ్ కమాండర్స్ ఉంటారు. ఆర్మీ మొత్తానికి హెడ్, అలాగే నేవీ సముద్ర మార్గం ద్వారా కానీ, వాయు మార్గం ద్వారా కానీ, లేదా మన భారతదేశ సరిహద్దుల్లో కానీ రక్షణ కల్పించేటువంటి సైనికుల యొక్క అధిపతుల ముగ్గురు కూడా, వీళ్ళ ముగ్గురికి అధిపతిగా ప్రెసిడెంట్ ఉంటాడు. భారత రాష్ట్రపతి ఆధీనంలో ఈ యొక్క త్రివిధ దళాధిపతులు ఉంటారు. అంటే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ది సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ ఇండియా. భారతదేశాన్ని రక్షించేటువంటి త్రివిధ దళాధిపతులు మొత్తం కూడా భారత రాష్ట్రపతి గారి యొక్క ఆధీనంలో ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు భారత రాష్ట్రపతి అని ఆయనకి నివేదికను, రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది.
అలాగే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ వార్ అండ్ కన్క్లూడ్ పీస్ సబ్జెక్ట్ టు ది అప్రూవల్ ఆఫ్ ది పార్లమెంట్. అంటే పార్లమెంట్ యొక్క అనుమతి తీసుకోవాలి, లేదంటే వాళ్ళ యొక్క పార్లమెంట్ అనుమతి మాత్రమే తీసుకొని ఒక యుద్ధాన్ని ప్రకటించడం కానీ, లేదంటే ఒక ఇతర దేశాలతో శాంతిని పరిరక్షించడం కానీ, ఇలాంటి అధికారాలను కూడా జారీ చేసేటువంటి అధికారం భారత పార్లమెంట్లో సంప్రదించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి గారు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మిలిటరీ సైనికపరమైనటువంటి అధికారాలు కూడా భారత రాష్ట్రపతికి ఉన్నాయని మనం చెప్పుకున్నాం. తర్వాత డిప్లొమాటిక్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి డిప్లొమాటిక్ పవర్స్, దౌత్యపరమైనటువంటి దౌత్య సంబంధాలు ఏంటంటే, అంటే ఒక దేశానికి ఇతర దేశాలతో ఉన్నటువంటి ఫారిన్ రిలేషన్స్ పవర్స్ ఏంటంటే, ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది అంబాసిడర్స్ అండ్ అదర్ డిప్లొమాటిక్స్. ఇతర దేశాల రాయబారులు కానివ్వండి, ఇతర దేశాల ప్రతినిధులు కానివ్వండి, ఈ దౌత్యవేత్తలు అనే వాళ్ళని నియమించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ రావాలంటే, ఇతర దేశాల నుంచి రావాలంటే మన ఇండియన్ అంబాసిడర్ వేరే దేశాల్లో అపాయింట్ చేస్తారు. అలాగే వేరే దేశం వాళ్ళ అంబాసిడర్స్ని మన ఇండియాలో అపాయింట్ చేస్తారు. సో ఇలాగా ఈ మన భారతదేశ రాయబారులు కానివ్వండి, విదేశీ దౌత్యవేత్తలు ఇలాంటి వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మన దేశం తరపున ఉన్నటువంటి ప్రతినిధుల్ని నియమించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. అట్లాగే హీ రిసీవ్స్ ది అంబాసిడర్స్ ఆఫ్ ది అదర్ కంట్రీస్. ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి రాయబారులు కానివ్వండి, విదేశీ ప్రతినిధులు కానివ్వండి, సో వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకునేటువంటి అధికారం, లేదా ఇతర దేశాల అధినేతలతో సమావేశం ఏర్పాటు చేసేటువంటి అధికారం కూడా మన భారతదేశం తరపు నుంచి భారత రాష్ట్రపతి గారికి ఉంటుంది. అలాగే హీ కన్క్లూడ్ ది ట్రీటీస్ అండ్ అగ్రిమెంట్స్ విత్ అదర్ స్టేట్స్ ఆన్ ది వేరియస్ మ్యాటర్స్. అంటే ఇతర దేశాలతో కొన్ని రకాలైనటువంటి ఒప్పందాలు, లేదంటే కొన్ని రకాలైనటువంటి ఒడంబడికలు, సో ఇలాంటి వాటిల్లో కూడా భారత రాష్ట్రపతి మన దేశం తరపు నుంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. వీటిని డిప్లొమాటిక్ పవర్స్ అంటారు. నెక్స్ట్ ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎమర్జెన్సీ పవర్స్ భారత రాష్ట్రపతికి ఉన్నటువంటి అత్యవసరమైనటువంటి అధికారాలు ఏంటంటే, నేషనల్ ఎమర్జెన్సీ అకార్డింగ్ టు ఆర్టికల్ 352 352వ అధికరణ ప్రకారంగా ఈ నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటంటే జాతీయ అత్యవసర పరిస్థితిని కలిగి ఉంటాడు భారత రాష్ట్రపతి గారు. అలాగే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అకార్డింగ్ టు ఆర్టికల్ 356 356వ అధికరణ ప్రకారంగా రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితి కూడా భారత రాష్ట్రపతి గారు కలిగి ఉంటాడు. నేషనల్ ఎమర్జెన్సీ 352, జాతీయ అత్యవసర పరిస్థితి అనేది 352 అధికారం వినియోగిస్తాడు. అలాగే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 356, అలాగే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 360. సో ఇవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352. ది ఎమర్జెన్సీ అరైజింగ్ ఆఫ్ వార్ ఆర్ ఇంటర్నల్లీ ఆర్ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ విచ్ ఈజ్ కాల్డ్ నేషనల్ ఎమర్జెన్సీ ఇన్ ఆర్టికల్ 352. మన భారతదేశానికి కనుక ఎటువంటి యుద్ధ వాతావరణం వచ్చినా, యుద్ధం సంభవించినప్పుడు అది భారతదేశం లోపల ఇంటర్నల్గా కానివ్వండి, లేదా భారతదేశం బయట ఎక్స్టర్నల్ కానీ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఆన్ దట్ సిచ్యుయేషన్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ ది నేషనల్ ఎమర్జెన్సీ అకార్డింగ్ టు ఆర్టికల్ 352. అంటే భారతదేశంలో ఈ చైనా ఇండో పాక్ వార్ కానివ్వండి, ఇండో చైనా వార్ కానివ్వండి, ఇది 19 కార్గిల్ వారు, ఇలాగ అనేక రకాలైనటువంటి సందర్భాల్లో ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీని విధించడం జరిగింది. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగినటువంటి సందర్భాల్లో భారతదేశానికి చైనాకి అలాగే ఇతర దేశాలతో మన భారతదేశంలో ఉన్నటువంటి సైనిక రక్షణపరమైనటువంటి వ్యవస్థ కనుక ఇబ్బంది కలిగినప్పుడు మనం భారతదేశ రాష్ట్రపతి గారు నేషనల్ ఎమర్జెన్సీ అనేదాన్ని 352 అధికరణ ప్రకారంగా విధించడం జరుగుతుంది. అట్లాగే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 356. ఇట్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్ రూల్. ఈ రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితి లేదంటే రాష్ట్రపతి పాలన అని కూడా అంటారు. అకార్డింగ్ టు ఆర్టికల్ 356 రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితిని 356 అధికారాన్ని రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంట్ రూల్ అని కూడా అంటారు. ఇట్ ఈజ్ ఇఫ్ ది ప్రెసిడెంట్ రిసీవ్స్ ఏ రిపోర్ట్ ఫ్రమ్ ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్ that the administration of the state cannot be carried according to the constitution. రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అనేటువంటిది కనుక ఆ రాజ్యాంగానికి విలువలకు అనుగుణంగా సక్రమంగా పరిపాలన సాగించలేనటువంటి సందర్భాల్లో
when they received from the governor's report to the President of India, ఆ రాష్ట్ర గవర్నర్ అని ఆయన భారత రాష్ట్రపతి గారికి ఒక నివేదికను పంపించడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో దెన్ ది ప్రెసిడెంట్ ఇంప్లిమెంట్స్ ది ఎమర్జెన్సీ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్. అలాంటి సందర్భాల్లో భారత రాష్ట్రపతి గారు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన అనే దాన్ని విధించడం జరుగుతుంది. డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ ఎమర్జెన్సీ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది పీపుల్ ఆర్ సస్పెండెడ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ గివ్ డైరెక్షన్స్ టు ది స్టేట్స్. అంటే అలాంటి సందర్భాల్లో భారత రాష్ట్రపతి అనే ఆయన రాష్ట్రపతి పరిపాలన త్రూ గవర్నర్ ద్వారా మాత్రమే రాష్ట్రంలో పరిపాలన విధించడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు అనే వాటిని సస్పెండ్ చేసేటువంటి రద్దు చేసేటువంటి అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఆ కేంద్ర ప్రభుత్వంలో తీసుకునేటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా మా కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి భారత రాష్ట్రపతి గారి తరపు నుంచి గవర్నర్ గారు తీసుకోవడం జరుగుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుందాం. 2014లో 2014 జనరల్ ఎలక్షన్స్ ముందు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి సమైక్యాంధ్ర ఉద్యమం జరిగింది. ఈ తెలంగాణ వాళ్ళేమో తెలంగాణ కావాలంటారు, మనకేమో సమైక్యాంధ్ర అందరూ కలిసి ఉండేటువంటి ఉద్యమం జరగాలని ఆంధ్ర తెలంగాణ మధ్య కొన్ని రకాలైనటువంటి రాజకీయ నాయకులు ప్రజల తరపున అనేక రకాలైనటువంటి రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది. అలాంటి సందర్భాల్లో సీఎంగా ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది మంత్రిమండలి. అలాంటి సందర్భాల్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు అక్కడ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితి కూడా మన రాష్ట్రంలో రీసెంట్గా ఒక 6 years బ్యాక్ జరిగింది. అంటే ఇప్పుడు వరకు మన భారతదేశంలో సుమారుగా మోర్ దాన్ 100 times ఈ సుమారుగా 100 సార్లు పైగానే ఈ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అనేదాన్ని విధించడం జరిగిందని దేశం మొత్తం మీద మనం చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్ ఆర్టికల్ 360. భారత రాష్ట్రపతికి ఉన్నటువంటి 3వ అత్యవసర అధికారం ఏంటంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి 360వ అధికరణ. ఇట్ ఈజ్ ఆల్సో నౌన్ ది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్డ్ బై ది ప్రెసిడెంట్ ఫర్ ది హోల్ నేషన్ వెన్ దెర్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ అరైజెస్ ఇన్ ది కంట్రీ. ఒకవేళ భారతదేశంలో కనుక ఆర్థికపరమైనటువంటి సంక్షోభం వచ్చినటువంటి సందర్భంలో ఆర్థిక పరంగా కనుక మన భారతదేశంలో కనుక వెనకబడినప్పుడు అలాంటి సందర్భాల్లో భారత రాష్ట్రపతి గారు ఆర్థిక అత్యవసర పరిస్థితి 360 అధికరణ వినియోగించడం జరుగుతుంది. అంటే ఇక్కడ దాకా ఆల్రెడీ చెప్పుకున్నాం, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ లేదా కాంటింజెన్సీ ఫండ్ ఏదైతే ఉంటుందో ఈ భారత సంఘటిత నిధి నుండి ఉన్నటువంటి నిధులు అనే వాటిని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఈ భారత సంఘటిత నిధి నుండి వచ్చేటువంటి నిధుల్ని కూడా ఈ యొక్క భారత రాష్ట్రపతి గారు ఆర్థిక సంక్షోభం వచ్చినటువంటి సందర్భాల్లో వినియోగించుకోవచ్చు అని చెప్పవచ్చు. కానీ సో ఫార్ ఇట్ ఈజ్ ఎమర్జెన్సీ హ్యాస్ నాట్ బీన్ ఇంప్లిమెంటెడ్ టిల్ టుడే ఇన్ అవర్ కంట్రీ. మన దేశం మొత్తం మీద అప్పుడు వరకు ఈ ఆర్థిక సంక్షోభం అనేది విధించలేదని కూడా మనం ఇక్కడ గమనించాలి.